ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మీద వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ రాష్ట్రాలతో పాటు భారతదేశంలో విద్యార్థుల గురించి మరి యోగ బలం ఎలా ఉంది, విద్యా విషయంలో ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. నా జానకిరామ్ విద్యార్థుల యోగ బలం ఎలా ఉంది, చదువు విద్య విషయంలో ఫ్యూచర్ విషయంలో ఎలా ఉంది ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం రాక్షసులు వచ్చినండి వారి పేరు మీద. చాలా ఇబ్బందులు ఉంటాయి వారి పేరు మీద, రాజకీయ పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. అయినా సరే రాణించే అవకాశం ఉంది వారి పేరు మీద. ఇంకోటి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నరుడు వచ్చిండు, ప్రయత్నం చాలా ఉంటుంది వారి పేరు మీద. ఎన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చినా సరే మాత్రం మొండి ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. అనుకున్న పని అయ్యే వరకు వదిలిపెట్టరు, అసంటి పట్టుదల ఉంటుంది విద్యార్థులకు. లాస్ట్కు వచ్చింది విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. ముఖ్యంగా విద్యార్థుల మీద చూడాలంటే మాత్రం రాక్షసులు వచ్చిండ్రు, నరులు వచ్చిండ్రు, దేవుళ్ళు వచ్చిండ్రు, 3 రకాలు వచ్చిండ్రు. కాబట్టి వారి పేరు మీద కానీ మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం కూడా ఉంది, ఆటంకాలు కూడా ఉన్నాయి. అలాగే మాత్రం ప్రయత్నాలు చేసినందువలన కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇంజనీర్ రంగం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. విదేశానం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయినా సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా సరే చాలా వరకు కలిసి వచ్చే, హార్డ్వేర్ ఇంజనీర్లకైనా చాలా వరకు కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. అలాగే వారి పేరు మీద చూడాలంటే మెడిసిన్ రంగం సంబంధించిన వారు కూడా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులకే కాకుండా విద్యార్థులను కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గురుగ్రహ బలం చాలా వరకు ఉన్నాయండి అన్ని రాశుల వారికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా బీడీ రంగం, విద్యారంగం సంబంధించిన వారికి కూడా మాత్రం చాలా వరకు మంచి అవకాశాలు లభిస్తాయి, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి తర్జన భర్జన పడుతున్నవారు, మతిమరుపు అవుతున్నవారు, మానసిక ఒత్తిడి ఉన్నవారు, పెద్దల నుంచి ఇబ్బంది వచ్చినవారు, అలాగే మాత్రం లెక్చరర్లతో కానీ, అలాగే మాత్రం వారి గురువర్యులతో కానీ ఇబ్బందులు వచ్చినవారు, ధనపరంగా, అలాగే మాత్రం స్కాలర్షిప్ పరంగా, కుటుంబ పరంగా అని మానసిక ఒత్తిడి పరంగా వచ్చిన వారికి చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు వీలైతే మాత్రం విఘ్నేశ్వరుడి దర్శనం చేయాలి. విఘ్నకారకుడు అంటే విఘ్నేశ్వరుడు ప్రతి పనికి అయినా ఎదురు ఉంటాడు. కానీ ఆయన అనుగ్రహం ఉంటే విద్య విషయంలో కాకుండా ఏ విషయంలో అయినా కలిసి వస్తుందండి. కానీ మాత్రం ఆ విఘ్ననాయకుడిని మాత్రం నమ్మకం ఉంటే ఖచ్చితంగా పూజ చేయండి. లేదా మామూలు పూజ చేసినా, మానసికంగా పూజ చేసినా పర్వాలేదు. పెద్దగా ఆడంబరంగా చేయాలి, హోమాలు జపాలు చేయాలని ఏం లేదు. మనస్ఫూర్తిగా, మానసికంగా అంటే మనసులో కోరుకొని మాత్రం మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రయత్నం మాది, కాపాడుట నీ వంతు చేసుకుంటే చాలా వరకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులు పాలిటెక్నిక్ సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అగ్రికల్చర్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. ఇక వైద్య వృత్తిలో సంబంధంలో చెప్పాలంటే చాలా రకాలు ఉంటాయండి డిగ్రీలు వైద్య వృత్తిలో. కానీ ఎంఎస్ సర్జన్ ఉంటుంది, అలాగే ఎంబీబీఎస్ ఉంటుంది, అలాగే చాలా వైద్య వృత్తి యోగ బలంలో ఉంటుంది. అలాగే మెడికల్ రంగం కూడా ఉంటుంది. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి వారి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు చాలా వరకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ మాత్రం ఉత్తరాది రాష్ట్రం కంటే దక్షిణాది రాష్ట్రంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉండదండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, అలాగే మాత్రం కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మాత్రం ముఖ్యమైన ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జీవితం మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు, మానసిక ఒత్తిడి పడుతున్నవారు తప్పకుండా తీరిపోయే అవకాశం ఉన్నది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. అమ్మ అనుగ్రహం లేనిది ఎవరికి ఏది కాదండి. సరస్వతి దేవత అయినా సరే, కనకదుర్గమ్మ అయినా సరే, లక్ష్మీదేవత అయినా సరే, అమ్మవారు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మదయ ఉంటే ఏది ఉండదు. కానీ మాత్రం జన్మస్థానానికి ప్రతి రూపం స్త్రీ, స్త్రీ రూపంలో అమ్మవారి రూపం. అందువలన మాత్రం అమ్మవారు అంటే ఖచ్చితంగా మాత్రం ఫలం ఉంటుంది. కానీ మాత్రం గర్భస్థాన యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యారంగంలో మాత్రం వెనకబడ్డ వారు కూడా మాత్రం ముందుకు దూసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వారు కాలేజీలు మారాలనుకునేవారు తప్పకుండా కళాశాలలు మారుతారు. అలాగే వారు చదివే ప్లేసు, ఊరు కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, విదేశం కావచ్చు, ఏరే ప్రాంతాల్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వారు కూడా తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. కానీ వీలైతే వీరు మాత్రం హయగ్రీవ స్వామిని పూజ చేయాలి.
అలాగే జ్ఞాన పరశురాంబ సరస్వతిని పూజ చేయాలి. అలాగే వీలైతే విఘ్నేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి. ఇంకోటి మాత్రం ఆంజనేయ స్వామికి ఉన్నంత విద్య బలం ఎవరికి లేదు, అంత బుద్ధి బలం ఉంది. సర్వదేవతల వరం పొందిన దేవుడు ఆంజనేయ స్వామి, వాయుపుత్రుడు. ఆంజనేయ స్వామిని కూడా ఎవరైనా చేయొచ్చు, స్త్రీ పురుషులు బాలలు భేద ఇవన్నీ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం, అలాగే మాత్రం సోమవారం, అలాగే మాత్రం గురువారం చాలా వరకు మాత్రం పాటింపు ఉంటుందండి. వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్య విషయంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మనోధైర్యం కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా, మీకు హేళన చేసినా, ఇబ్బంది పెట్టినా, ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, వారు మంచిగా చదువుకుంటారు, మీరు మంచిగా చదువుకుంటలేరు, వాళ్ళ పక్కింటోళ్ళు ఎట్లా ఉన్నారు, ఎదిరింటోళ్ళు ఎలా ఉన్నారు, ఏరి వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన కులంలో ఎలా ఉన్నారు, మన జాతిలో ఎలా ఉన్నారు, మన ఊర్లో ఎలా ఉన్నారని రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, సన్నిహితుల నుంచి కానీ, తెలిసిన వారి నుంచి కానీ. అది మామూలుగా వస్తుంది అనుకుంటే అవతల బాధపడే మనుషులు చాలా వరకు ఇబ్బంది. కొందరు మాత్రం చాలా సున్నిత హృదయాలు ఉంటారు, ఇబ్బందులు పడతారు. అవన్నీ విమర్శలు మీరు మాత్రం వాటిని స్వీకరించి మీరు మాత్రం ప్రశంసలుగా చేసుకుంటే మీకు తిరుగు ఉండదండి. వాటి గురించి పట్టించుకోవద్దు. మీరు విద్య విషయం మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం 2024వ సంవత్సరం మార్చి నెల మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. చాలా వరకు విద్యాస్థానంలో ఇంజనీరింగ్ రంగం కావచ్చు, మెడిసిన్ రంగం కావచ్చు, అలాగే బీఈడీ రంగం కావచ్చు, పాలిటెక్నిక్ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ రంగం కావచ్చు. ఇక చెప్పాలంటే వేలాది డిగ్రీలు ఉన్నాయండి. ఒక్క డిగ్రీ అని మేము పేరు చెప్పలేము. కానీ మాత్రం విద్య అనేది సరస్వతి అనేది సముద్రం అండి. సముద్రం ఈదాలంటే చదువుతుంటే ఇంకా బతికున్నంత కాలం చదువుకుంటూనే ఉండాలి. మనకు విద్య తెలుసు అనుకుంటాం కానీ ఇంకా బ్యాలెన్స్ మిగులుతూనే ఉంటుంది. విద్య అనేది సముద్రం లాంటిది. సముద్రానికి అంతు దొరకదు, విద్య కూడా అంతు దొరకదండి. కానీ మాత్రం ఇంకా నిత్య విద్యార్థులు లెక్కనే ఉంటారు, ఎంత చదువుకున్నా కూడా ఎవరైనా సరే. కానీ అన్నీ తెలుసు అనుకుంటాం కానీ తెలియవు అవి. కొన్ని విద్య విషయంలో మాత్రం చాలా వరకు తెలియవు. అంటే మీరు చదువుకునే చదువు కాదు, జీవితం విద్య కావచ్చు, లేదా మాత్రం రకరకాల యోగ బలంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. ఆటంకాలు, చిక్కులు, చికాకులు పోవడానికి మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, ఎల్నాడి శని ప్రభావం ఉన్నవారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయటం, సరస్వతి మాతను పూజ చేయటం, అలాగే మాత్రం వైష్ణవి దేవతని పూజ చేయటం, అలాగే మాత్రం విఘ్నేశ్వరుని దర్శనం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. ఆ సరస్వతి మాత, ఆ అమ్మవారు కనకదుర్గమ్మవారు కటాక్షం తప్పకుండా ఉంటుందండి. శుభం భూయత్.